ఓజీ సినిమా కూడా ఉంది సెప్టెంబర్లో. సో కళ్యాణ్ గారిది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? కళ్యాణ్ గారిది మా డాడీ మంచి హీరో, ఆయన పక్కా ఫస్ట్ డే ఫస్ట్ షో పోదాం అంటున్నారు. ఇంకా కళ్యాణ్ గారిది చెప్పలేంది కదా, ఫ్యాన్సే మంచిగా ఇంకా మూవీ అయ్యేదే. ఇప్పుడు వచ్చింది రీసెంట్గా హరిహర వీరమల్లు, దాన్ని కూడా అట్లనే అయ్యింది మంచిగానే. సో ఎందుకు కళ్యాణ్ గారి సినిమాలే ఎందుకు కావాల్సిన ట్రోల్ ఎందుకు చేస్తారు? ఆయన పాలిటిక్స్లో ఉన్నారు కదండి, కాబట్టి పాలిటిక్స్లో ఉండేసరికి అట్లా అవుతుంటాయి కొన్ని. ఎంతేమన్నా కానీ మంచి హీరోస్కి ఎంత పాపులర్ ఉంటారో అంత ట్రోలింగ్ ఎక్కువ అవుతుంటుంది. సో కళ్యాణ్ గారికి ఫ్యాన్స్కి ఓజీ అనేది చాలా ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. ఎందుకు అలా? అది ఏమని చెప్పగలుగుతాం, ఆయనది ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. అక్కడ హరిహర విలమల్లో వచ్చేటప్పుడు అట్లనే ఉండే, ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు రోజీ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లనే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు ఫ్యాన్స్. చిన్న చిన్న గన్లు పట్టుకుంటూనే గబ్బర్ సింగ్ 100 కోట్లు వచ్చింది. సో పెద్ద పెద్ద గన్లు ఉన్నాయి ఓజీలో, ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ వస్తాయి ఇంకా మూవీకి. సో పాన్ ఇండియా షేక్ చేస్తాడు ఈసారి పక్కా. మోదీ గారు కూడా చెప్పారు కదా, ఈయన పవన్ కాదు ఆంధీ ఈయన. కాదండి, అంటే సుజిత్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పేరు నిలబెట్టుకుంటారు అనుకోవచ్చా? ఆయన ప్రతిసారి నిలబెడతాడు, ఫ్యాన్స్ అయితే పక్కా నిలబెడతారు, ఆయన చూసేది అట్లనే చేస్తారు. రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్స్ ఎలా అనిపించాయండి? బాగున్నాయి అసలు. ఇంకా దాని లెవెల్ ఇన్ని గణం సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు కదా ఆ మూవీస్ కోసం, ఇంకా పక్కా హిట్ అవుతుంది. మాకు బాగా నచ్చింది అది. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయినా ఫైట్ సీన్స్ అయినా కానీ మంచిగా సెట్ అయినాయి. ఓజీ గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఇంకేంది మన పవన్ అన్న గ్యాంగ్స్టర్, ఫుల్ ఆన్ గ్యాంగ్స్టర్ లాగా ఉన్నారు దాంట్లో. కళ్యాణ్ గారు ఫైరా ఫ్లవరా? ఆయన పక్కా ఫైర్. ఎందుకండి ఫైర్? ఆయనది ఈ మూవీలో మాత్రం మొత్తం అట్లా గెటప్ అంతా అట్లనే అనిపించింది, ఫైర్ లాగానే.